ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం ఎన్నో తెలుసుకుంటున్నామండి. అందుట్లో భాగంగా మరి మన శరీరంలో ఉండే ఆ ఆత్మని ఏవేవి కప్పి ఉంచుతాయి? వాటిని దాటి మనం ఆ నిజ స్వరూపాన్ని ఎలా దర్శించుకోవాలి? సామాన్య మానవుడు కూడా భగవంతుడిలో ఎలా అనుసంధానం అవుతాడన్న విషయాలను మనం తెలుసుకుంటున్నామండి. మరి పంచకోశాలంటే ఏంటో తెలుసుకున్నాం. పంచ ప్రాణాలంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు మన శరీరంలో ఉండే ఇంకొక కొన్ని అవయవాల గురించి మరి తెలుసుకుందామండి. వీటన్నిటికి అసలు ఎంత అనుసంధానం ఉందో మరి మనకి ఎంత చక్కగా వివరించారో పరమహంస గారు చూడండి అసల. మనం నిన్నేమని తెలుసుకున్నామండి? ఏవైతే ప్రాణశక్తులున్నాయో పంచ ప్రాణాలు అవి మనకి సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేస్తాయి. ఆ ప్రాణశక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మ ఉంది గదా! దాని తాలూకునంటండి ఓంకార శబ్దానికి అభివ్యక్తులు అని చెప్పారు మనకి. అవి ప్రాణశక్తి ప్రవాహాలే మన శరీరంలో కనుక లేకపోతే, ఈ శరీరం చలనమే ఉండదండి. అంటే శ్వాస ఆగిపోయినప్పుడు ఆ ప్రాణ ప్రవాహాలన్నీ కూడా ఆగిపోతాయి. పంచ ప్రాణాలు కూడా ఆగిపోతాయి. మనం పిల్లల్ని అంటాము, "మీరు నా పంచ ప్రాణాలురా. నా పంచ ప్రాణాలు మీ మీదే పెట్టుకొని నేను ఉన్నాను" అని ఇదివరకు ఎక్కువ ఓల్డ్ మూవీస్‌లో ఈ డైలాగ్ మనం ఎక్కువ వింటూ ఉన్నాం. ఆరో ప్రాణమని ఇంకో ప్రాణం. నువ్వు పంచ ప్రాణాలు అయితే నువ్వు నాకు ఆరో ప్రాణానివి. ఈ 5 ప్రాణాలు నా శరీరంలో నాతో పాటు ఉంటే నువ్వు ఆరో ప్రాణానివి అని చెప్పే విషయాలు కూడా మనం కొన్ని ఏంటంటే ప్రేమ వ్యక్తం చేసేటప్పుడు ఈ డైలాగ్ మనం ఎక్కువగా విన్నామనమాట. ఇప్పుడు ఆ పంచ ప్రాణాలే మన శరీరంలో లేకపోతే ఏమవుతదంటే మన శరీరము శిథిలమైపోయినట్టే. చలనం లేకుండా ఉండిపోతుంది. అలాంటి అలాంటి ప్రాణాలు, పంచప్రాణాలు మనలో ఉన్న ఆత్మ ఏదైతే ఉందో దాని యొక్క ఓంకార స్పందనకు అభివ్యక్తులు. ఓంకార స్పందనకు అభివ్యక్తులు అని ఎందుకు అన్నారంటే, ఓంకారం. ఓం ఇలా మనం అన్నప్పుడు ఆ ఓంకారం ఎక్కడి నుంచి వస్తుందండి? ఫస్ట్ స్టార్టింగు మన నాభి నుండే మొదలవుతుంది. ఆ నాభి నుండి మొదలవుతుంది అంటే, మరక్కడ ఒక ప్రాణం ఉందా లేదా పంచప్రాణం? ఎవ్వరికైనా అబ్జర్వ్ చేసుకోండి. ఓంకార శబ్దానికి అభివ్యక్తులు అని ఎందుకు? ఓంకార శబ్దానికి అభివ్యక్తులు. అభివ్యక్తులు అంటే ఇవే. మనం ఓం అని ఎవరికి వాళ్ళు ఒకసారి అంటే కనుక అదెక్కడి నుంచి వస్తుందని మన బొడ్డు దగ్గర నుంచే మనకది స్టార్ట్ అవుతుంది. ఓం అన్నది. అక్కడి నుంచి మన యొక్క హృదయ భాగానికొస్తది. అక్కడి నుంచి మన యొక్క కంఠ భాగానికొస్తుంది. ఈ ఓంకారం అనేది అభివ్యక్తులని ఏంటి అంటే ఓంకారానికి ప్రధాన 4 అభివ్యక్తులున్నాయి. అవి 1 అకారం. ఆ అనే అక్షరం. వాటిని స్థితులంటాము, శక్తులు అంటామనమాట. ఒకటి అకారం. ఇది మన యొక్క సృష్టికి ప్రతీక. జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో మనం మేల్కొనే స్థితి దానికి సూచిక అండి. శరీరం అంతా గూడా స్థూలదేహమే కదా! దీనికి దేవత ఎవరు అంటే బ్రహ్మ. చక్రం మూలాధారం. చక్రం మూలాధారం. ఇది మన బాహ్య ప్రపంచంలో చేసే అన్ని చర్యలకు మూలమే. మనం ఏ పని చేస్తున్నామో మన చేతులతో, కళ్ళతో, శరీరంతో తింటున్నా, చూస్తున్నా, పడుకుంటున్నా, పాడుతున్నా, ఆడుతున్నా, డాన్స్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, సంగీతం వింటున్నా, ఏం చేస్తున్నా ఆ బాహ్య ప్రపంచంలో చేసి ఎవరినన్నా తిడుతున్నా గూడా ఇవే. ఇవన్నీ కూడా ఏంటి మన చర్యలకు అన్నిట్లికి మూలం ఈ ఆ అనే అకారం. రెండోది ఉకారం అండి. ఇది దీని స్థితి ఏంటి అంటే పరిపాలనకి సూచిక. అంటే దీన్ని స్వప్న అవస్థకి చెప్తారండి. కలల స్థితి. నేను స్వప్నం నాకు కలొచ్చింది అంటాను దానికండి. దీని యొక్క సూక్ష్మ దేహంలో ఉంటుంది. సూక్ష్మ దేహం అంటే ఏంటి? మన శరీరంలో ఉన్న మనస్సు, మన యొక్క భావాలు, ఎమోషన్స్ అన్నమాట.
దీనికి దేవుడు విష్ణువు చక్రం అనాహత చక్రం అండి. దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఉకారం మన శరీరంలో ఉంటుంది అంటే, మన ఆలోచనలు, మన భావనలు ఈ ఉకారం ద్వారానే నడుస్తాయి. సారీ. ఇంకా మూడోది మకారం. ఇది లయానికండి. అంతానికి సూచిక. ఇది ఏంటి అంటే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర. ఎవ్వరైనా సరే ప్రతిరోజు పడుకుని పొద్దుట లేసాక ఒకసారి ఆలోచించుకోండి. పడుకునేది తెలుస్తుంది. కలగంటున్నట్టు తెలుస్తుంది. ఏమీ లేని స్థితికి కూడా మనం వెళ్ళాము అని తెలుస్తుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 తెలుస్తున్నాయి మనకి. లేసాక నాకు బాగా నిద్ర పట్టేసింది. ఏం తెలియలేదు. చాలా బాగా నిద్రపోయానని చెప్తాం గదండీ! అదే ఈ యొక్క మకారానికి సూచికండి. దీన్ని సుషుప్తి అవస్థ లేదంటే గాఢ నిద్ర అంటారు. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల గురించి తెలియని వాళ్ళు గాఢ నిద్ర అంటారు. ఇది కారణ దేహం అండి. ఇక్కడ దేవుడెవరు అంటే శివుడు. లయం అంటే శివుడే కదా! దీనికి చక్రం ఆజ్ఞా చక్రం. ఆజ్ఞా చక్రం ఎక్కడుంటుందండి? మన యొక్క 2 కనుబొమ్మల మధ్యన ఉంటుంది. అర్థం ఏంటి అంటే అహంకారం కరిగిపోయే స్థితే ఈ మకారం అండి. అనాహతం ఎక్కడుంటుంది? ఈ 3 చక్రాలు చూడండి. నాభి నుంచి అనాహతానికి, మూలాధారం నుంచి అనాహతానికి, అనాహత నుంచి ఇది ఎక్కడికెళ్ళింది మళ్ళీని? మన శరీరంలో ఉన్న ఆజ్ఞా చక్రానికి వెళ్ళింది. ఈ 3 అంట అకార, ఉకార, మకారాలు. ఓంకారం చెప్పేటప్పుడండి మీరు అలా ఓంకారం జపిస్తే చివరికి ఓం అన్నప్పుడు ఆ ఓం అనే దాంట్లో ఆవు, మాలే వస్తాయండి. ఇవే సప్తస్వరాలకు కూడా ప్రతీకలనమాట. ఇంకా ఉంది అని చెప్పాను కదా! ఇవి 3 కదా! నాలుగోది ఏంటి అంటే మౌనం. సైలెంట్ స్టేటు. సైలెంట్ స్టేట్ అని ఎందుకు అంటున్నానంటే, మనం చివరికి ఓంకారం జపించాక, చివరికి అది శూన్యంలోకి వెళ్ళిపోతుందండి. అక్కడ ఏమీ ఉండదింక. ఆ మహాశూన్యంలో కరిగిపోతుంది కదా! ఆ స్థితే మౌన స్థితి. అది తురీయం. అదే పరమాత్మ స్థితి. అదే జననం, మరణం లేని శుద్ధ చైతన్యం. ఇదే ఆత్మ సాక్షాత్కార స్థితి. ఇదే నిజమైన యోగి స్థితి. ఇదే ఆ భగవంతునిలో ఏకత్వం. సింపుల్‌గా చెప్పాలంటే ఓంకారంలో ఉన్న అవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ, ఊ, మా మౌనాలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తురియాలకి చెప్పుకోవచ్చు. దేవతలొస్తే బ్రహ్మ, విష్ణు, శివుడు, పరబ్రహ్మ. అర్థం చెప్పాలంటే సృష్టి, స్థితి, లయం తర్వాత మోక్షం. మోక్షం అని ఎందుకు చెప్తున్నానంటే సృష్టి, స్థితి, లయం తర్వాత మళ్ళీ మరుజన్మ రాకుండా ఉండడమే మోక్షం అనమాట. ధ్యానంలో మనం ఓంకారాన్ని అభివ్యక్తి ఉపయోగాలేంటి అంటే మన శరీరం అనే అక్షరం ద్వారా శరీర శుద్ధవుతుంది. ఉకారం ద్వారా మనసు శాంతవుతుంది. మకారం ద్వారా అహంకారం లయమైపోతుంది. మౌనం ద్వారా ఆత్మానుభూతిని మనం చేరుకోగలుగుతాము. అందువల్ల మనము ధ్యానం చేసేటప్పుడు ఎవ్వరైనా సరే ముందు ఓం అని ఒక 3 సార్లు గాని, 9 సార్లు గాని మనం జపించుకుంటే ఎందుకంటే ఓం ఆది ప్రణవ నాదం. అందరికీ తెలుసు. మనం చదువుకునే అక్షరాలన్నీ గూడా ఓంకారం నుండే వచ్చాయి అని. ఇలా చేసుకున్నప్పుడు మనలో ఈ యొక్క ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏవైతే ఉన్నాయో ఈ స్థితులన్నీ మనలో కలుగుతాయన్నమాట. అది అభివ్యక్తులు అని ఇందుకు చెప్తున్నారు. ఈ యొక్క అకార, ఉకార, మకార, మౌనానికి వీటి స్పందనలకి అభివ్యక్తులు ఏంటి అంటే పంచ ప్రాణాలు. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఆత్మ అనేది మూల స్రోతస్సు నుండి వెలువడే మాంస కణాలుంటాయండేంటండి. వాటిల్లో ప్రకాశించే ఆ ప్రాణం ఏదైతే ఉందో దానికి ప్రతిబింబం అంట ఇది. ఏది? ఆత్మ. అసలు మూల స్రోతస్సు అంటే ఏంటి? అసలు స్రోతస్సు. మూలము అంటే ఏదో ఒక దానికి ఆది అనేది ఉండాలి గదా! ఇది దానికి మూలము అని చెప్తాం గదా! అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది అంటాం గదండీ! ఈ మూల స్రోతస్సు. అసలు స్రోతస్సు అంటే ఏంటి అంటే మనం సింపుల్‌గా చెప్పాలి అంటే వాహికలు, ఛానల్స్, ప్రవాహాలు అని గూడా చెప్పొచ్చండి. వీటిని మన శరీరంలో ఉన్న సిరలు, ధమనులు అంటే వాటి ఏవైతే మన శరీరంలో సిరలు, ధమనులు బ్లడ్‌నెట్‌ని సర్క్యులేషన్ చేసే నరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రవాహంలో
ఉండే వాహికలనమాట. వాటి రూపంలో వీటినే స్రోతాలు అని గూడా పిలుస్తారంటండి. అంటే ఖాళీ స్థలం, ఆకాశం అని గూడా పిలుస్తారంట. ఇవి 4 రకాల ఆహారాన్ని మన యొక్క శరీరంలోని ధాతువులు, దోషాలు మరియు మూలాలకి మోసుకెళ్తాయంట. అంటే రవాణా చేస్తాయని గూడా చెప్తున్నారు. ధాతువు శరీరాన్ని నిలబెట్టి వరుస ధాతువులను పోషించి దాన్ని అగ్ని ద్వారా మన శరీరంలో పూర్తిగా జీర్ణం చేసండి వాహిక ద్వారా సరిగ్గా రవాణా చేయబడినప్పుడు మాత్రమే అది పోషిస్తుంది. అంటే డైజెషన్ సిస్టమ్ గురించి మనకంతా తెలుసు కదా! అదే చెప్తున్నారనమాట. జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని. వీటిని అగ్నితో పాటే ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని. అగ్ని అనేది మన యొక్క గర్భంలో మన యొక్క జీర్ణక్రియ ఏదైతే ఉందో ఆ డైజెస్టివ్ సిస్టమ్‌లో అది లేకపోతే గనక ఇవి ఏవి కూడా వాటి పని చెయ్యలేవు. నాకు అరగట్లేదు. నాకు డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఏం తిన్నా నాకు పడట్లేదు అంటామంటే ఇదే అన్నమాట. పరివర్తనకు అగ్ని అవసరమైనట్లే అన్ని పదార్థాల అనియంత్రణ ప్రవాహానికి కూడా ఈ యొక్క స్రోతలు ఏవైతే ఉన్నాయో మూల స్రోతస్సులు మనకి చాలా అవసరం అంటండి. మనకి అవి గాని లేకపోతే మన శరీరంలో అవి ఏవైతే ప్రసారాలు జరుగుతా ఉంటాయో వాటిలో అవరోధం జరిగి మనకి అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇవి మొత్తం 13 ఉన్నాయండి. ప్రాణం, గాలి, ఉదకం, నీరు, అన్నం అంటే ఆహారం, రస, రక్త, మాంస, అస్థి, మెడసు, మజ్జ, శుక్ర, మూత్రం, పురీషం అంటే మలం మరియు స్వేదం. ఈ 3 పదార్థాల ద్వారా ఇవి ప్రవాహాలు ఏదో ఒకటి మన శరీరంలో నుంచి అన్నీ చేస్తూ ఉంటాయన్నమాట. ఇవి నిజానికి మనకి రక్తనాళాలు, శోషరస నాళాలు, నరాలు, రంధ్రాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! వీటి ద్వారా జరిగే ప్రక్రియననమాట ఇదంటే. అసలు చెప్పాలంటే శ్రోతస్ అంటే ఇక్కడ ఏమని తెలుసు మనకి స్రవించడం అనే అర్థం గూడా వస్తుంది కదా మనకి. ఇవి ఇవన్నీ గూడా ఈ 13 కూడా మన శరీరంలో పని చేయకపోతే మనకేమవుతుంది అండి? మన శరీరం అంతా కూడా అనారోగ్యం పాలు అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది అందుకే ఆ మూల స్రోతస్సు నుండి వెలువడే మాంస కణాలు అంటే మన శరీరంలో ఉండే ఆ మజ్జ, ఆ రక్తము, అందుట్లో ఉండే కణాలనమాట. వాటి గురించి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏంటి అంటే వాటిలో ప్రకాశించే ప్రాణానికి ప్రతిబింబమే మన ఆత్మ. అంతకంటే ఇంక ఏమీ లేదండి. ఓకేనా? మానవుడికి తన శరీరంతో అనుబంధం ఉండటానికి కారణం సహజంగా అతడు ఒక మట్టి ముద్దేనండి. ఆ మట్టి ముద్దకు తను ఆదరపూర్వకంగా నివాళుల్ని అర్పించలేడంట. తన యొక్క మట్టి ముద్దకు. ఎవరైనా అతడు ఒక భౌతిక రూపమే అని కనుక తప్పుగా తను గుర్తిస్తున్నాడంటే దానికి కారణం ఏంటి అంటే, ఆత్మ నుండి వచ్చే ఏ శక్తి ప్రవాహాలైతే మనం చెప్పుకున్నామో, అవి మానవుడి యొక్క కార్యాన్ని కారణంగా అపార్థం చేసుకోవటానికంటండి గాఢమైన శక్తితో ఊపిరి ద్వారా మాంసంలోకి ప్రవేశించటమేనంట. శరీరానికి సొంత ప్రాణం ఒకటి ఉందని దేహ రాధన పరత్వంతో ఊహించటం. ఎందుకంటే ఇక్కడ మన శరీరం ఇప్పుడు ఈ శరీరంలో ఇది మట్టితో తయారైంది. ఇంకేమీ లేదు అని మనం అనుకుంటే గనక అది చాలా తప్పు అంటున్నాడు. మన శరీరంలో జరిగే ప్రతీదీ కూడా మా యొక్క ఆత్మ చైతన్యం వల్లనే జరుగుతుంది. దానికి మనకి సరైన అర్థం తెలియలేదు అంటే, మనం దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మానవుడి యొక్క చేతన స్థితి అండి, శరీర శ్వాసల యొక్క స్పృహ ఏదైతే ఉందో, స్పృహలో అవనివ్వండి, నిద్రలో అవనివ్వండి, చురుకుగా ఉండే అతని యొక్క అవచేతన స్థితే. శరీర శ్వాసల నుంచి మానసికంగాను, తాత్కాలికంగాను కలిగే ఆ యొక్క వేర్పాటు ఏదైందో దానితోనే ఇదంతా కూడా ముడిపడి ఉంటుందంటండి. మనుగడ అనేది మన శరీరం మీద, మన శ్వాస మీద ఆధారపడి ఉందన్న భ్రాంతిలో మనం ఉండిపోతున్నామంట. మన యొక్క మనుగడ అనేది శరీరం మీద, మన శ్వాస మీదే ఆధారపడి ఉంది అని మనం అనుకుంటున్నామంటండి భ్రాంతితో. ఆ భ్రాంతిని విముక్తి కలిగించేదే అధిచేతన స్థితి అంటున్నారు. అధిచేతన స్థితి అంటే
చేతనము అంటే ఏంటండి? ఎవరికైనా తెలుసా చేతనము అంటే? నాకు తెలిసి చేతనము అంటే ఒక కదలిక. తెలుసుకునే శక్తి, గ్రహించే శక్తి, అవగాహన ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇప్పుడు మన కంటికి ఆహ్, చూడటం, చెవితో వినడం, మెదడుతో ఆలోచించటం ఇవన్నీ కూడా చేతనాలే. అధిచేతన స్థితి అంటే ఇలాంటివేమీ లేకుండా నిలకడగా శూన్యంలో నిలబడిపోవడమే అధిచేతన స్థితి. అధిచేతన స్థితి. ఎందుకు అంటేనండి, దేవుడు ఊపిరి లేకుండానే జీవిస్తున్నాడంట. మరి మనం ఊపిరి లేకుండా జీవిస్తున్నామా? ఏ నరనరాల్లో సముద్రము ప్రవహించకుండా ఉన్నంత వరకు, అలాగే అంటే మన నరనరాల్లో మనము ఆకాశంబరధారివై నక్షత్రజాల కిరీటాన్ని ధరించి యావత్ ప్రపంచానికి గూడా నువ్వే ఏకైక వారసుడిగా నిన్ను నువ్వు దర్శించుకోనంత వరకు అంతకన్నా మిన్నగా ప్రతి ఒక్కడు నీలాగే ఏకైక వారసులైన వాళ్ళు ఉన్నారంటండి. అందువలన పిసునుగొట్టు వాళ్ళు బంగారాన్ని, రాజులు తమ రాజదండాల్ని చూసుకుని ఎంతలాగైతే ఆనందించేటట్టుగా ఉంటారో, నువ్వు కూడా దేవుణ్ణి కీర్తిస్తూ, సంబరపడుతూ, ఆ ఆనందానుభూతిని పొందే వరకు కూడా నీ నడక, నీ వల్ నీ బ నీ యొక్క బల్ల నీకు పరిచయమై ఉన్నంతగా అన్ని యుగాలలో కూడా దైవలీలతో నీకు పరిచయం కలిగేటంత వరకు ప్రపంచ సృష్టికి మూలమైన ఆ ఛాయామాత్ర శూన్యంతో నీకు అత్యంత సన్నిహితంగా పరిచయం ఏర్పడేటంత వరకు కూడా ఈ లోకంలో సమగ్య ఆనందభూతి ఎన్నడూ పొందలేవు అని చెప్తున్నారండి. ధ్యాన శతకాలలో 'సెంచరీ ఆఫ్ మెడిటేషన్స్' అనే పుస్తకంలో దీని గురించి చెప్పారు అంటండి. పూర్తిగా తెలుసుకున్న, మేల్కొన్న అవగాహనలో ఉండే స్థితే ఈ అధిచేతన స్థితి. ఈ స్థితికి మనం చేరుకోవాలి అని ఇక్కడ పరమహంస గారు మరి మనకి చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం నిద్రలో లేని స్థితి, అజ్ఞానంలో లేని స్థితి, స్పష్టమైన అవగాహనలో ఉన్న స్థితి, నేను చేస్తున్నది నాకు తెలుసు అనే స్థితి ఉంది చూడండి. అదే కాన్షియస్ స్టేట్. ఆ స్టేట్‌లో మనం ఉండాలి. అదే ఎరుక. మనం చదువుకుంటున్నామనుకోండి, నేనేం చదువుతున్నానో నాకు తెలియాలి గదా! లోపల్లో ఏం చేస్తున్నావో తెలియకపోతే ఎలాగా? ఆధ్యాత్మికంగా మనం శరీరం, మనసు, భావాలు ఇవన్నీ నేను కాదని మనకు తెలుసు. కానీ వాటినన్నీ గమనిస్తున్న సాక్షి ఎవరు? అదే నేను అని మనం తెలుసుకునే స్థితి. ఇదే నిజమైన ధ్యాన స్థితి. ఇదే ఆత్మ అవగాహనకి మొదటి మెట్టు. ఇక్కడ మనకి 3 అవస్థలున్నాయండి. దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మనకి 3 అవస్థలున్నాయి. అవి ఏంటి అంటే చేతన స్థితి అని మనం ఎలా అనుకుంటున్నామో, అలాగే అధిచేతన స్థితి, తురియ స్థితి. అధిచేతన స్థితి అంటే తెలియకుండా జీవించటం. చేతన స్థితి అంటే తెలుసుకొని జీవించటం. తురియ స్థితి అంటే చేతనకు అతీతమైన పరమస్థితి. నేనేం చేస్తున్నానో నాకు పూర్తిగా తెలుసు అనిపించే స్థితి. అలాంటియన్నీ కూడా నిలకడగా ఉండిపోయే స్థితే అధిచేతన స్థితి. ఇది ద్వారా మాత్రమే నువ్వు ఆ భగవంతుడిని దర్శించుకుంటావు. నువ్వు ఇవన్నీ చెయ్యకపోతే, నువ్వు తెలుసుకోలేకపోతే ఎలాగా అని చెప్తున్నాడండి. ఎందుకంటే అతని రూపంలో భగవంతుడి రూపంలో తయారైన ఆత్మ ఊపిరి లేని స్థితిలోనే మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుందంట. ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనండి. ఆత్మ ఊపిరి లేని స్థితిలోనే మొట్టమొదటిసారిగా తన ఉనికిని తాను తెలుసుకుంటుంది అని చెప్తున్నారు. ఈ విషయం రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.